నాయకుడు వచ్చేది షెడ్యూల్ చెప్పాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా మా ఇన్ఛార్జీలు అంటే 2 ఉమ్మడి జిల్లాలు కూడా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం మీద మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు డిఎస్సి అవకతవకల మీద కూడా ఈ ర్యాలీ విషయం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఇన్ఛార్జీలందరూ కూడా పెద్ద ఎత్తున చేయాలని ఆ విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరిగే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే కేవలం పరామర్శించడానికి పోయి ఎందుకు గలాటలు వద్దని మాత్రం విరూపాక్షపోతే మాత్రం అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, దౌర్జన్యంగా 307 కూడా పెట్టే పరిస్థితి. మనం అంటే దౌర్జన్యం చేయకపోయినా కూడా చేసినామని వాళ్ళే చేసి కూడా కేసులు పెట్టిన పరిస్థితి మనం చాలా మొన్న జరిగిన వీడియోలో కూడా చూడడం జరిగింది. ఆమె భర్తనే ఆమెకు బట్టలు దించి రేప్ చేసినారు ఈ విధంగా అని చెప్పి మొత్తం హరాస్మెంట్ చేసినారని చెప్పి కేసు పెట్టిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి రేపు రాబోయే కాలంలో కూడా ఈ పోలీసు అధికారులు కానీ ఇంకొకరు కానీ తెలుసుకోవాల్సింది ఒకటే, ఈరోజు అధికారం ఉందని దుర్వినియోగం చేస్తే రేపు రాబోయే కాలంలో కూడా దీని పరిణామం ఏ విధంగా ఉంటుందనేది కూడా పోలీసు అధికారులు ఆలోచించుకోవాలని కూడా నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ ఎవరైనా కూడా చట్టానికి లోబడి ఎవరి అధికార పరిధి ఉంటే ఆ అధికార పరిధికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొరపాటున ఎక్కడన్నా మా వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టొద్దండి, అవతల పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టండి అనే పరిస్థితి మనం ఈరోజు చూడగలుగుతున్నాం. అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా రేపు రాబోయే కాలంలో కూడా అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా చేయవచ్చుననే నాంది పలికే పరిస్థితులు ఉంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది కాకుండా రాజ్యాంగబద్ధంగా ఎవరు తప్పు చేసినా కూడా ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇట్లా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండడం మంచిది కాదనేది కూడా పోలీసు వారిని కోరుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీ రావడం జరుగుతుంది. ఓరవకల్లు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు టౌన్ మీదుగా పంచలింగాల సబ్ జైలు దగ్గరికి పోయి అక్కడి నుంచి విరూపాక్షతో మాట్లాడి అక్కడి నుంచి కూడా వెంటనే మా నాయకుడు బయలుదేరిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మా నాయకుడి పర్యటన తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. దీని మీద పర్యటన మీద మేమందరం కూడా మా ఇన్ఛార్జీలు అందరం కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఫస్ట్ ఏ విధంగా మనం ప్రవర్తించాలి, మన బాధ్యతలేమి, మన హక్కులేమనేది తెలుసుకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. అది అవగాహన లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, అనుభవం లేకుండా ఉన్నప్పుడు ఇటువంటి వస్తాయన్నమాట. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తను ఏమన్నా ఎక్కడైనా కానీ ఈ పరీక్ష ఏదైతే డిఎస్సి పరీక్ష ఉందో దాని నిర్వహణలో ఎక్కడన్నా కానీ ఆయన పాత్రదారులా? కాదు కదా. ఆయన ఏమైనా కండక్ట్ చేసినాడా ఎలక్షన్? కాదు కదా. ఆయన ఏమైనా ఎగ్జామినేషన్ రాసినాడా? కాదు కదా. ఏదీ లేనప్పుడు అంత ఖచ్చితంగా నేను చెప్తాను, ఏం జరిగిందో నేను చెప్తానంటే దట్ మీన్స్ ఆయనకు లోపల ఏం జరిగిందో అనేది నిజంగానే తెలుసునా అని ఏ విధంగా చెప్పగలుగుతారు? శాసనసభ్యుల బాధ్యత ఏమి? శాసనసభ్యుల బాధ్యత చట్టాలు చేసేది, చట్ట సవరణ చేసేది. అదేవిధంగా నియోజకవర్గాలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదైనా కానీ ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించేది వాళ్ళ బాధ్యత. అంతేగాని ఈ డిఎస్సి పరీక్ష నిర్వహణలో ఒక ఆయనకే కాదు ఏ శాసనసభ్యునికైనా బాధ్యత ఎక్కడ వస్తుంది? సో బాధ్యత లేనప్పుడు, పాత్రదారుడే కానప్పుడు ఏం జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఈ విధంగా ఛాలెంజ్ చేసి నేనే వస్తాను, నేనే పెడతాను. ఇప్పుడు ఒక శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మనము
ఒక ఆషామాషిగా మామూలుగా ప్రతిరోజు బస్తీమే సవాలని అన్నికి రాదు కదా. మీ ప్రవర్తనను బట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలి సమాజంలో అని చెప్పి ఒక ఉదాహరణగా మనం ఉండాలి. అది విడిచిపెట్టి ప్రతిదానికి అంటే నీకు సంబంధం లేని దానికి నేను ఛాలెంజ్ చేస్తా అంటే ఇదేమైనా కుస్తీ మ్యాచా? అందుకనే శాసనసభ్యులు అనేవాళ్ళు ఫస్ట్ అసలు ఆ పోస్ట్ అనేది ఏమి, దాని మీనింగ్ ఏమి, దాని బాధ్యతలు ఏమి, దాని గురించి ఫస్ట్ క్లాసెస్ పెట్టుకొని తెలుసుకుంటే ఇట్లాంటి బస్తీ మీద సవాళ్ళు ఛాలెంజ్లు రావన్న. బయట మాకు తెలిసినంత వరకు, అంటే మాకే కాదు అందరికీ ప్రజలందరికీ తెలిసినంత వరకు ఉద్యోగస్తులను ప్రభుత్వమే ప్రోత్సహించి దగ్గరుండి నడిపించి కొండారెడ్డి బుర్జు ఎక్కించినారు అని. సో ప్రభుత్వమే ఇట్లాంటి చర్యలకు పూనుకుంటే ఇంకా సామాన్య మానవుడు ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుంది, అయ్యా నంబర్ 1 అసలు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వచ్చిన వాళ్ళు లోపల పనిచేయడం ఏమి, అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేయడం ఏమి, పని చేసిన తర్వాత ఆయనకు ర్యాంక్ రావడం ఏమి, ర్యాంక్ వచ్చిన తర్వాత బయటికి రావడం ఏమి. ఒకవేళ ఒక వ్యక్తికంటూ పేపర్ ఏముందని ముందరికే తెలిసింటే అది ఒక వ్యక్తితోనే ఆగిందనేది రుజువేమి? ఖచ్చితంగా ఒక వ్యక్తితోనే ఆగింటుందనేది ఏమి? ఒకరికి అవుట్ అయింది, అవుట్ అయినట్లు కనపడతా ఉందాడా? ఎందుకంటే పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగికే ర్యాంక్, అసలు ఎగ్జామినేషన్ ఎట్లా తీసుకుంటారు, ఎగ్జామినేషన్ రాసినాక ర్యాంక్ ఎట్లా వస్తుంది, ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు వద్దని చెప్పి ఎట్లా మానుకుంటారు? ఇది ఒకరితోనే ఆగిపోయి ఉంటుంది అనేది ఎట్లా ఖచ్చితంగా చెప్పగలుగుతాం? నంబర్ 1. నంబర్ 2, ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉంది, స్పోర్ట్స్ కోటాలు ఇన్ని ఉన్నాయి. సో ఏ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చినారు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవేళ క్రికెట్ ఆడుతున్నారు అంటే దానికి ఎట్లా పెట్టినారు, రంజీ ఆడినట్లా, నేషనల్ ఆడినట్లా, ఏం పెట్టినారు? ఒకవేళ లేదు హాకీ ఆడినారు, నేషనల్స్ ఆడినట్లా, స్టేట్ ఏదో ఒకటి ఉండాలి కదా. దానికి వాళ్ళు సమాధానం ఏమంటున్నారు, ఫెడరేషన్ సర్టిఫికేట్ అంటున్నారు. ఎన్నో ఫెడరేషన్స్ ఉంటాయి. ఫెడరేషన్ సర్టిఫికేట్కు మీకు ఏ విధంగా దానికి శాంక్టిటీ ఉంటుంది? ఏ ఫెడరేషన్ అయినా ఏ సర్టిఫికేట్ అన్నా ఇవ్వచ్చు. నేను కూడా మీ అందరి 10 మంది ఉంటే మీ అందరూ ఒక ఫెడరేషన్ పెట్టుకొని ఒకరు క్యారమ్ బోర్డు బాగా ఆడతారని, దాంట్లో ఏమి బ్రిడ్జ్ కూడా ఉంది మళ్ళీ కార్డ్స్ కూడా, అంటే ఒకరు క్యారమ్ బోర్డు బాగా కొడతారని ఒకరికి సర్టిఫికెట్, ఒకరికి మీరు ఖోఖో ఆడతారని ఒకరికి సర్టిఫికెట్, ఒకరి షటిల్ అని సర్టిఫికెట్, ఎట్లంటే అట్లా ఇచ్చుకోవచ్చు. దానికి శాంక్టిటీ ఎట్లా అని. ఇప్పుడు ఏదైనా పెట్టండి, గేమ్ పెట్టినప్పుడు మీరు దాన్ని అంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎట్లా పెడుతున్నారు, మీరు ఎట్లా పెట్టాలి? ఇప్పుడు నేషనల్స్ ఆడినారు కాబట్టి నేషనల్స్ ఆడిన వాళ్ళకి ఇచ్చే ఓకే, నో ప్రాబ్లం. లేదు రంజీస్ ఆడినారు, రంజీస్ ఆడిన వాళ్ళకంతా ఇచ్చేస్తారు. స్టేట్ రిప్రజెంట్ చేసినారు, ఓకే. డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి పెట్టండి, అంతేగాని ఎటువంటి ఒక రూల్ అనేది లేకుండా ఫెడరేషన్ సర్టిఫికెట్ మీద పెడుతున్నారు, వివిధ రకాల ఆటలు పెడుతున్నారంటే దీనికి శాంక్టిటీ ఎక్కడ ఉంది? సో మనకు 400 పోస్టులు అందాజుగా శాంక్టిటీ లేకుండా, రూల్ లేకుండా ఒకవేళ సెలెక్షన్ అనేది జరిగినప్పుడు మిగతా 400 ఈజ్ నాట్ స్మాల్ నంబర్ కదా. అంత పెద్ద నంబర్కు సెలెక్షన్ జరిగినప్పుడు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎంత మటు కరెక్ట్ అనేది ఇప్పుడు దాన్ని రాజకీయంగా చేసేదాన్ని. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రతిపక్షం ఏమంటున్నారు, ఏదైతే డౌట్ఫుల్ సెలెక్షన్ ఉందో డౌట్ఫుల్ సెలెక్షన్ మీద ఆయన సమ్ కరెక్టివ్ యాక్షన్ ఏం తీసుకుంటారు? మీరు ఇది ఇట్లా నడిపిస్తారా? కరెక్టివ్ స్టెప్, కరెక్టివ్ యాక్షన్. ఇప్పుడు జనరల్ ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఈ విధంగా పొరపాటు జరిగింది, మాకు దీని మీద ఒక డౌట్ ఉంది అని చెప్పినప్పుడు ఒకవేళ ఉంటే ఒప్పుకొని రైట్ రాయాలి, రైట్ ఇది ఉంది, ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ మేరకు మళ్ళీ మేము మారుస్తాము లేదా దీన్ని కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి. కానీ ప్రతిపక్షానికి గొంతే ఉండకూడదు, మీరు మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమేమి ప్రతిపక్షమేమి? ఇంకా ప్రతిపక్షమే ఉండకూడదు అన్నప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? నియంత పాలన.